మైత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆశీర్వాదం కోసమే తెలంగాణకు బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటాం. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు. కొనసాగుతున్న పొలిటికల్ పార్టీల ప్రచారం. ఇంటింటికి ఓట్లు అభ్యర్థించిన నాయకులు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చనున్నారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు 3 విడతల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయని తెలిపారు. బీజేపీ ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ విజయం ఖాయమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ముందుగా నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 విడతల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయని, మిగిలిన 4 విడతల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే ఖరారైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ఎవరికీ తెలియదన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటమి ఖరారు అయిందని, అసలు బీఆర్ఎస్ ప్రభావం ఏమీ కనిపించదన్నారు. బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకమే దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నామని, జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. రక్షణ రంగంలోనూ గణనీయమైన మార్పులు జరిగాయని, ఆయుధాలు కొనుగోలు చేసే స్థాయి నుంచి విక్రయించే స్థాయికి దేశం ఎదిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక, వ్యవసాయ రంగాన్ని అణచివేసి సమస్యల వలయంగా మార్చివేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలతో దేశ ప్రజలను వంచిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని ప్రధాని పిలుపునిచ్చారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. करीमनगर से बंडी संजय कुमार, पल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए. ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे, और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा. यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई, और बीआरएस का यहां कोई अता पता ही नहीं है. साथियों, आने वाली 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है. నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం. 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు కావన్నా. ఒక్కసారి ఆలోచండి. రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ. ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ
మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగమొండి నా నరేంద్ర మోడీ అన్న. వేములవాడ రాజులను ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ముందుగా కోడి మొక్కులు చెల్లించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ప్రధానికి వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మొదటి బైపాస్ రోడ్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. బీజేపీ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానమంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శేష వస్త్రాలను ప్రసాదాన్ని బహూకరించారు. అనంతరం మొదటి బైపాస్లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. అకాల వర్షం వడిగళ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పంట నష్టాన్ని సర్వే చేసి బాధితులకు తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. బాధిత రైతులను అండగా ఉంటామని భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన పంటలను ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, నాయకులు తుల మనోహర్ రావు, మాదాసి సతీష్, దేవేందర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. చాలా ఎకరాలలో రాలిపోయినాయి. వాటికి సంబంధించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. రైతులకు కానీ పండ్ల తోట రైతులకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో గతంలో లెక్క చూసిపోయి వాటిగానే రాసుకొని పోయి కాకుండా క్షేత్రస్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం. కదా నేను క్షేత్రస్థాయిలో దాదాపు పరిశీలించాం. ఇటు మామిడి తోటలు కానీ తర్వాత ఐకేపీ సింగిల్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిపోయిన వరి ధాన్యాన్ని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఆయన వెంట ఆడెపు రాజు, ఇబ్రహీం, కరుణాకర్, కుమార్, రంజిత్ రెడ్డి తదితరులున్నారు. కొంతమంది రైతులు అయితే పూర్తిగా 4 ట్రిప్పుల వడ్లు పోతే 2 ట్రిప్పులు కొట్టుకపోయినని చెప్తా ఉన్నారు, 2 పోతే 1 ట్రిప్ కొట్టుకపోయిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పల్లంగా ఉంటుంది, ఎత్తు పల్లాలతో ఉంటుంది కనుక రైతులందరూ కూడా నమ్మి ఏంటంటే ఇప్పుడు వర్షాలు వస్తాయని అనుకొని ఊహించని వర్షాలు కనుక ఈ అకాల వర్షాలతోని రైతాంగం అంతా కూడా కుప్పలు కనీసం దగ్గర చేసుకునే టైం కూడా లేకపోవడం, అందులో దగ్గర వేద్దామంటే రైతుల మీద రౌతులు పడడం, మొత్తం అకాల వర్షాలతోని ఆ రైతులకు రౌతులు దెబ్బలు దాంతో మొత్తానికే వాళ్ళు ఆ కుప్పల కాడికి పోకపోవడం ఇంకా నష్టం జరిగింది కనుక మరి ఏదైనా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ఆదుకోవాలని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, బాధిత రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాలరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇవాళ అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్నైనా మరి రంగు మారిన ధాన్యానైనా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రంగు మారినా మొలకెత్తినా కూడా ఒక్క ఇత్తు కూడా ఒక గింజ కూడా మిగలకుండా ఆనాడు రైతులకు అండగా ఉండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో
ఒక దిక్కు రైతు బంధు రాలే, ఒక దిక్కు ఇవాళ బోనస్ రాలేదని రైతులు బోర్మని విలపిస్తున్నటువంటి సందర్భంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన నిలబడతాం, రైతులకు అండగా నిలబడతాం. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ డిమాండ్ చేశారు. నిన్న కురిసిన అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ధాన్యం తడిస్తే వెంటనే కొనుగోలు చేయాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతుల వైపు చూడడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈనాడు రైతుల యొక్క గోసలను పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఇక్కడ ఈ మార్కెట్లో తడిసిన ప్రతి గింజను కొనేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. రైతులకైతే ఏదైతే నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా విప్ని లక్ష్మణ్ కుమార్ గారిని కోరుకుంటా ఉన్నాం. ఈనాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు 500 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి అదేవిధంగా రైతులను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో కూర్చున్న తర్వాత 250 మంది రైతుల యొక్క ఆత్మహత్యలకు కారణమయ్యారు. అప్పుడు గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే కనీసం కరెంట్ ఇవ్వక అదేవిధంగా వాటర్ ఇవ్వక పంటలు వెళ్ళిపోతే రైతులందరూ కూడా అరిగోస పడతా ఉన్నారు. ఈనాడు అనుకోకుండా అకాల వర్షాలు బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్న భారత మాతకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లాగా పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రం దేశం అధోగతి పాలైందన్నారు. రాముడి వారసులం రామగుండం ప్రాంత ప్రజలమని హనుమంతుడిలా దేశాన్ని కాపాడుకుంటామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను పీసులని వారిని నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచుతారని దుయ్యబట్టారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో మన పూర్వీకులు స్వతంత్రం కొరకు పోరాటం చేసి భారతదేశంలో స్వతంత్రం తెచ్చినారు. మళ్ళీ ఈరోజు నిరంకుశ పాలన మతతత్వాలను ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ ఇలా అందరినీ మోసం చేస్తున్నటువంటి మరి దేశాన్ని 10 సంవత్సరాలుగా భారత మాతను బందీగా చేసి ఈరోజు శ్రీరాముడి పేరు చెప్పి లక్షల సంవత్సరాల క్రితం ఈ రామగుండంలో ఉన్న శ్రీరాముడి కుటుంబం మాది, ఇలా శ్రీరాముడి వంశం మాది. మేము ఈ ప్రాంత ప్రజలను దేశాన్ని కాపాడుకునే ఆంజనేయులు అంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గొట్టె రుక్మిణి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. 6,71,00,000 కోట్ల అప్పు తల్లి ఏదో గురికిలు వెళ్ళి డబ్బిచ్చిపోయినట్టు మేమేది ఇయ్యనట్టు అయినా మెల్లగా అందరికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ రైతు బంధు రైతు భరోసా పేరిట రైతుల 68 మంది లక్షలకు 68 మంది లక్షల రైతులకు ఈరోజు రైతు భరోసాలో మొన్నటిదాకా 5 ఎకరాలకు ఇచ్చుకున్నాం. నిన్న మొన్న ఇయ్యాల 6, 7, 8, 9, 10, 11, 12 ఎకరాల రైతులకు కూడా రైతు బంధు చేసిన అవునా లేదన్నా? భారత రాజ్యాంగం పెను సంక్షోభంలో పడుతున్న ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా, నియంతృత్వం ఉండాలా అని తేల్చుకోవాల్సిన సందర్భం ప్రజలకు వచ్చిందన్నారు. బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని, చట్టసభల్లో వెనుకబడ్డ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారేమో అంత ఆలోచించి విశదీకరించి పరిశీలించి రాజ్యాంగం రూపొందించారు. దాన్నే ఇప్పుడు మార్చాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఈ రిజర్వేషన్స్ కూడా రద్దు చేసే కుల జనగణన మనం లెక్కలు పెట్టమంటే నిరాకరిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఏదైనా ఇండియా కూటమి వస్తే మాత్రం తప్పనిసరిగా
కుల జనగణన లెక్కలు చేపట్టడం, మరి ఇది ఎంత కులం ఉంటే వాళ్ళ రిజర్వేషన్స్ పెంచేటువంటి పరిస్థితికి మరి ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉన్నది. అందుకనే పేద వర్గాలకు న్యాయం జరగాలంటే, దళితులు, బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కావాలంటే మరి ఇండియా కూటమిని గెలిపించాలి. అలాగే ఈ కార్పొరేట్ శక్తుల దురగతలు కట్టాలంటే, రైతుల రాజ్యం కావాలంటే రైతులకు మేలు జరగాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలంలోని మూలసాల, బొజ్జన్నపేట గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీల వద్ద కాంగ్రెస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడిసెలలో ఉన్నటువంటి పేదలు, అసలే ఇల్లు లేని ఉన్నారు, వాళ్ళందరూ కూడా దశల వారీగా మనకు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇప్పించి 5 లక్షల ఇల్లు ఇస్తాం. మొదటి దశలో జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇప్పుడు మన భోజనపేట గ్రామానికి ఒక 20 ఇండ్లు వస్తాయి. ఆ 20 ఇండ్లు కూడా ఎవరెవరికైతే ఇల్లు లేని ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన ఆ ప్రయత్నం చేయకపోతే సర్పంచ్ మల్లేష్ గారు, మాజీ ఎంపీ తిరుపతి గారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే విజయ రమణారావు, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ క్రియాశీలక పాత్ర పోషించింది యువకులు. ఈ యువకుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే యువ నాయకులు ఉండాలని చెప్పి ఈ రోజు ఈ పెద్దపల్లి పార్లమెంట్కి వెళ్ళి కూడా అత్యధిక చిన్న వయసులో ఏదైతే ఉన్న 17 పార్లమెంట్ లో అత్యధిక చిన్న వయసున్న ఏదైతే గడ్డం వంశీకృష్ణ గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు యువకులను గెలిపించుకుంటే మన సమస్యలు ఏంటి మనకి తెలుస్తాయి, వాళ్ళు తెలుస్తాయి, ఆ సమస్యల పైన మాట్లాడతారు, మన సమస్యలు పరిష్కరించడానికి మన ఆర్ఎఫ్సిఎల్ ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కానివ్వండి, కష్టాలు ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయించింది అప్పుడు వివేక్ గారు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు మనం చూస్తున్నాము, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి 20,000, 30,000 జీతాలు వచ్చే ఉద్యోగాలను కూడా 10 లక్షలు, 15 లక్షలకు అమ్ముకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి అందరం నమ్మినాము. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండా గ్రామంలో పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, నిమ్మ నాయక్, మాజీ ఎంపీటీసీ ముజ్జాల రాజేశం, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి వివరించి చెప్పి ఇప్పుడు ఎన్ని గ్యారెంటీలు ఎట్లయితే అమలైతా ఉన్నాయో రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పడితే వారిచ్చినటువంటి న్యాయమైనటువంటి 5 గ్యారెంటీలను కూడా అదేవిధంగా నెరవేరుస్తామని వారికి వివరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయన్న గారిని ప్రగాఢంగా నమ్మకంతో ప్రజలు ఉన్నారు కనుక వారి మీద ఉన్న విశ్వాసంతో తండా గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో మేము ఖచ్చితంగా. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. మరువానిపల్లి గ్రామానికి చెందిన ఏలేటి భూమిరెడ్డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గురిజాల వీరన్న, ఎంపీటీసీ గోనె గీతా వీరన్న పాల్గొన్నారు.
పర్సనల్గా కూడా ఏది ఇబ్బందులు ఉన్నా ఎవరు భయపడాల్సిన పని లేదు. నా దగ్గర తీసుకురండి, ఇక్కడ నాయకత్వం ఉంటుంది, నా దగ్గర తీసుకురండి, చేసే బాధ్యత నాదని చెప్తున్నా. 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, రానున్న మరో ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంథినిలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. మంథిని మున్సిపల్ పోచమ్మవాడకు చెందిన మాజీ వార్డు సభ్యులు లేశెట్టి రజితారాజు, కిసాన్ సెల్ మంథిని పట్టణ అధ్యక్షులు నరెడ్ల ఓదేలు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పార్టీలో చేరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీ పరిధిలోని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, సాయిని రవి, పత్తి కృష్ణారెడ్డి, పొన్నగంటి మల్లయ్య, సుంకరి రమేష్, పూదరి రేణుకా శివ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారంటీలను అమలు పరుస్తూ మరి మళ్ళా 15 తారీఖు లోపు ఆగస్టు 15 తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేయొద్దని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సూచించారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోవద్దని, 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడవద్దని సూచించారు. ప్రజా సమస్యల పట్ల పార్లమెంటులో గళమెత్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్ పాల్గొన్నారు. మన బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మద్దతు తెలపాలని గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థన జరుగుతూ ఉంది. చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు, ఆశల పల్లెకిలో ఆకాశానికి తీసుకుపోయినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏదో మార్పు మంచికి జరుగుతుంది అని మేము ఆలోచించినాం. కానీ ఈ 4.5 మాసాలలో మరి చాలా ఆశించి నిరాశకు చెందినాము, మోసపోయినాము, మళ్ళొకసారి మోసపోము అని వారు చెప్పడం జరుగుతుంది. చాలా హైవేలు కానీ ఇలా కరీంనగర్కు 1000 కోట్లు తీసుకొచ్చి మరి ఒక స్మార్ట్ సిటీగా కరీంనగర్ అభివృద్ధితో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలు రైతులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ఇది కాకుండా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా అంటే వాళ్ళు కాలు రెక్కలు సరిగ్గా పనిచేయకుండా పనికి పోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, వాళ్ళకు ఒక భద్రతను కల్పించాలి, వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగినా కూడా వారికి రక్షించేటువంటి విధంగా ఒక పద్ధతి ప్రకారం వారికి పెద్ద ఎత్తున సహకారం అందించాలనేటువంటి డిమాండ్ కూడా నడుస్తూ ఉన్నది. దీనికోసం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడుతూ ఉండగా మధ్యలోనే కరెంటు కట్ అయింది. దీంతో ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, కౌన్సిలర్లు గొట్టం లక్ష్మీ మల్లయ్య, గోపి, పాల రామారావు పాల్గొన్నారు. దానికోసం ఇప్పుడు చాలా మండలాలలో వేదికలు సాధింపులు జరుగుతున్నాయి. మొన్న సుల్తానాబాద్లో మా సోదరి కౌన్సిలర్ గొట్టం లక్ష్మి ఏం లేకున్నా పోయి పోలీసులు దౌర్జన్యం చేశారు. ఇటువంటి సమయంలో పార్టీ మీకు రక్షణగా ఉంటుంది. పార్టీ రక్షణగా ఉండడంతో పాటు ఒక ప్రోటోకాల్ కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, ఎంత ధైర్యం ఉంటుంది వరకు. ఆ ధైర్యం మనకు కావాలి.
మన పార్లమెంట్ సభ్యులు గెలవాలి, మన పూర్వవైభవం వస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఈ ఎన్నికలు తప్పకుండా మనం మనవంతిగా కృషి చేసి కష్టపడి ఎండైనా వానైనా ఇబ్బంది పడైనా ప్రతి అక్క చెల్లె దగ్గరికి వెళ్ళి దండం పెట్టి గదవ పట్టుకునైనా ఓటు అడిగినట్టయితే తప్పకుండా ఓటు వస్తుంది. మరి మీ అందరూ కూడా ఆ విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ అందరూ. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం చేశారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ నల్ల మమతా తిరుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 4000 ఇస్తా అని చెప్పి వస్తానే అంటే ఏంటంటే అరచేతుల వైకుంఠం చూపెట్టి సరే గెలిచిండు సంతోషం, మాకు గెలిచిండు 5 ఏళ్ళు ఉండాలి, మన సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మీ వైపు మేము ఉంటాం, మీ వైపు మేము కొట్లాడతాం. ఇవాళ మేము కొట్లాడే పార్టీకి ఇవాళ 6 ఎకరాలు 7 ఎకరాలు రైతు బంధు పడ్డది. రేపు తప్పకుండా 500 బోనస్ ఇప్పిస్తాం, 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, 20,000 పెన్షన్ ఇప్పిస్తాం. పెన్షన్ 4000 చేశాక మేము కొట్లాడతాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే కరువు పార్టీ అని ఎద్దేవా చేశారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్ రావు, కొండయ్యరాజ్, సతీష్, మారం కొమ్రయ్య, పోచయ్య, వినోద్, కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ వాళ్ళ నివాసం. ఇప్పటికే వాళ్ళ పెద్ద నాయన బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ నాయన చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు. బలం ఉన్నాయి, పైసలు ఉన్నాయని మళ్ళా కొడుకుకే ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. మరి ఈ ప్రాంతంలో ఎవరు లేరు. అయినా ఆ హైదరాబాద్లో ఉన్నారా? పోనీ గెలిస్తే గెలిచిందిరాయా, ఈ ప్రాంతానికి మనం చేసిందా అంటే ఏం చెయ్యరు. ఈడికెళ్ళి గెలుస్తారు, ఈ నుంచి పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళకు 100 కంపెనీలు ఉన్నాయి. ఒక్క కంపెనీని ఇక్కడ పెడితే మా పిల్లల ముందు వాళ్ళు రావా, కానీ పెట్టరు. మళ్ళీ గెలిచిన తర్వాత మనం కనబడతారా అంటే ఈసీ మార్గదర్శకాల ప్రకారం సింహల్లోని యూనిట్లను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచామని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. సమీకృత కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పెద్దపల్లి, రామగుండం, మంతని 3 నియోజకవర్గాలకు చెందిన సింహల్లోని యూనిట్లతో పాటు రిజర్వ్ యూనిట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వీవీప్యాట్లలో అభ్యర్థుల చిహ్నాలను లోడ్ చేయడానికి ఉపయోగించే పరికరాలు సింబల్ లోడింగ్ యూనిట్లు అంటారన్నారు. సింబల్ లోడింగ్ యూనిట్లను ఫలితాలు ప్రకటించిన తర్వాత కనీసం 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్ లో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో తడిసిన ధాన్యాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. రైతులతో కాసేపు మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసిపోయిందని రైతులు అధైర్యపడవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులు తడిసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఆరబెడుతూ ఉండాలని సూచించారు. ఇంకా 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యంపై కవర్లు కప్పి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సంతోష్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడుపల్లి సత్యం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఏరుగుల కనకయ్య, బోయిని ఎల్ఎస్, సాంబల్ లక్ష్మి, రాజం పాల్గొన్నారు. పిల్లతోడాలని అమ్మవారి ఆశీస్సులు, బీరప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి మీకు వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కోరుట్లలో ఓ వైద్యుడిని పేషెంట్ తరపు బంధువులు హత్య చేసేందుకు ప్రయత్నించారని వాపోయారు. పేషెంట్ ఆసుపత్రికి తరలించే లోపే మరణించిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బంధువులు దాడికి దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైద్యులు పేషెంట్ ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్యుల రక్షణకు చట్టాలని కఠినతరం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అటాక్ కారణం ఏంటంటే యాక్చువల్లీ విషయం ఏంటంటే పేషెంట్ బయట ఎక్కడో అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఆ హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలోనే పేషెంట్ చనిపోయినాడు. దీన్ని బ్రాడ్ డెడ్ అంటాం. ఆ డిక్లేర్ చేసేలోపే డాక్టర్ అటెండ్ కాలేదు, డాక్టర్ సరిగ్గా చూడలేదు అని చెప్పేసి డాక్టర్ పైన దాడికి దిగారు. ఈ దాడికి దిగుతున్న క్రమంలో డాక్టర్ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి వెళ్ళి ఒక రూమ్లో లాక్ పెట్టుకొని ఉన్నారు. ఆ లాక్ పెట్టుకున్న విషయం పేషెంట్ వాళ్ళ బంధువులు అందరూ చూసి డాక్టర్ పైన రూమ్లో వెనకాల నుంచి రూమ్లోకి వెళ్ళేసి డాక్టర్ పైన డీజిల్ పోసేసి డాక్టర్ని సజీవ దహన చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉంటే రూమ్లో ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ డాక్టర్ గారు ఏం చేశారు, రూమ్ నుంచి బయటకు వస్తుంటే డాక్టర్ పైన మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ లక్కీగా పోలీసులు ఉండడం వల్ల ఆ పోలీసులు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని బయటకు తీసుకొని వెళ్ళేసి డాక్టర్ని పంపించేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే డాక్టర్లు పేషెంట్స్కి వైద్యం చేయాలా లేకుంటే ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి జరిగిన తర్వాత మేము యాక్చువల్లీ డాక్టర్లపై జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఒప్పుకోలేక బాధలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ఉన్న హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవ్వాలి, మన ఫ్యాకల్టీకి మన ఇన్స్టిట్యూట్కి జరిగిన దానికి తగ్గట్టుగా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని ఆలోచించకుండా ఇంకా డాక్టర్ పై ఆ టైంలో డాక్టర్ లేరు అని చెప్పేసి అది కూడా వితౌట్ ఎనీ ఎంక్వైరీ కమిటీ అలా ఏమీ వేయకుండా సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఇది మేము అసలు అంగీకరించలేము. అండ్ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతిసారి ప్రొటెస్ట్ చేయడము, సస్పెన్షన్ ఆర్డర్స్ వేసింది రివోక్ చేయడము చల్లబడుతుంది. అలా కాదు, రిపీట్ అనేది అవ్వద్దు. అండ్ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ వల్ల డాక్టర్లు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.